హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ను స్టిచ్చింగ్ చేసుకుందామండి. చూడండి, ఇది ఫ్రిన్స్ కట్ బ్లౌజు కటింగ్ పెట్టాను కదా. ఇప్పుడైతే ముందుగా మనం మధ్య పార్ట్ను ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా చూడండి, ఫ్రంట్ పార్ట్లో 3 పీసులు అనేవి వస్తాయి కదా, ఇది మధ్య పార్ట్ అండి. ఈ పార్ట్ని ఇప్పుడు మనం లైనింగ్ను మెయిన్ పార్ట్ను జాయింట్ చేసుకుందామండి. చూడండి, ఇది ఇప్పుడు జాయింట్ చేసుకుందాము. నేను మొత్తం మిషన్ మీదే స్టిచ్చింగ్ చేస్తానండి. చూడండి, ఈ విధంగా అయితే మనం మెయిన్ పార్ట్ను లైనింగ్ని కూడా ఈ విధంగా సరి చేసుకుంటూ జాయింట్ చేసుకుందాము. క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా అనేది నేను కట్ చేస్తానండి. కొంచెం ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్కువ తీసుకుంటాను, ఎక్కువ అయితే తీసుకోనండి. ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా జాయింట్ చేసేసుకుందాము. ఈ వీడియోలో అయితే నేను ప్రిన్స్ కట్కి పైపింగ్ కానీ ఓవర్లక్ కానీ చేయకుండా ఖర్చులు అనేవి బయటికి కనిపించకుండా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. చూడండి, ఈ విధంగా మొత్తం ఇది ఫ్రంట్ పార్ట్లో మధ్య పార్ట్ కదా, ఈ పార్ట్ మొత్తం మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకుందాము. చుట్టూ కూడా సిల్క్ క్లాత్ కాబట్టి మనం నీట్గా సర్దుకుంటూ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ప్రిన్స్ కట్ బ్లౌజు స్టిచ్చింగ్ చేయడం చాలా సింపుల్ అండి. కటింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇలాంటి బ్లౌజులు మనం రోజులో 4 కుట్టుకున్నామంటే ఎంచక్కా ఆ ఏరియాని బట్టి మనం 1400 నుంచి 1600 వరకు ఒక్కరోజు ఆదాయం మనం సంపాదించుకోవచ్చండి. అంత సింపుల్గా అనేది ప్రిన్స్ కట్ బ్లౌజులు స్టిచ్చింగ్ అండ్ కటింగ్ కూడా సింపుల్గానే అయిపోతాయి. చూడండి, ఈ విధంగా అయితే లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ బ్యాక్లో కూడా మనం లైనింగ్ అనేది జాయింట్ చేసేద్దాము. చూడండి, ఇది బ్యాక్ పార్ట్లో వచ్చేసేసి బ్యాక్ హుక్స్ అండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మెయిన్ పార్ట్ లైనింగ్ పీస్ కూడా జాయింట్ చేసేసేద్దాము. మనం జాయింట్ చేసేటప్పుడు ఈ విధంగా స్ట్రైట్గా ఉన్న వైపున పెట్టుకున్నట్లయితే మనకి చాలా నీట్గా అనేది స్టిచ్చింగ్ వస్తుందండి. చూడండి, ఈ విధంగా స్ట్రైట్ లైన్ బట్టి మనం స్టిచ్చింగ్ చేసుకుంటే మనం సరి చేసుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ ఇది ఒక పార్ట్, ఇంకొక పార్ట్ తర్వాత జాయిన్ చేద్దాము. చుట్టూ 2 కూడా ఇదే విధంగా సరి చేసుకుంటూ నీట్గా అనేది మనం జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే అవి జాయిన్ చేసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్కి కట్ చేసాం కదా పీసులను, ఈ పీసు మెయిన్ పీస్ వచ్చేసి మెయిన్ పీస్ పైన, లైనింగ్ పీస్ వచ్చేసి ఈ విధంగా లైనింగ్ పీస్ పైన పెట్టి మధ్యలో అనేది మెయిన్ పార్ట్ ఉండాలండి. చూడండి, ఈ విధంగా పెట్టి స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి ఓవర్లాక్ కానీ పైపింగ్ కానీ అవసరం లేకుండా చాలా సింపుల్గా అనేది ప్రిన్స్ కట్ బ్లౌజు స్టిచ్చింగ్ అయిపోతుందండి. ఖర్చులు కూడా బయటికి కనిపించవు. ఖర్చులు బయటికి కనిపిస్తేనే కదా మనం ఓవర్లాక్ చేస్తాము. ఇవి ఖర్చులు కనిపించకుండా నేను ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా 2 సైడ్స్ కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ పీస్ పైన లైనింగ్ పీస్ పెట్టాలి, మెయిన్ పార్ట్ పైన మెయిన్ పార్ట్ పీస్ పెట్టాలి. పెట్టి మధ్యలో మనకి మెయిన్ మధ్యలో పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ మధ్యలో పెట్టినట్లయితే మనం ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత చిన్నగా టక్లాగా కట్ చేసుకోవాలండి. మధ్యలో కట్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా అనేది మనకి ప్రిన్స్ కట్ బ్లౌజ్ వస్తుందండి.
చూడండి ఈ విధంగా చిన్నగా ఇక్కడ కట్ చేసుకున్నట్లయితే మనకి షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. చూడండి రెండు పక్కల కూడా ఈ విధంగా జాయింట్ చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో చూడండి. ఇప్పుడు మనం ఆ జాయింట్ చేసుకున్న పీసుల్ని కూడా మెయిన్ పార్ట్ని లైనింగ్ పీస్ని ఈ విధంగా జాయింట్ చేసేద్దాం. చూడండి ఖర్చులు బయటికి కనిపించకుండా మనకి పైపింగ్తో పని లేకుండా ఈ విధంగా అనేది ప్రిన్స్ కట్ బ్లౌజ్ను జాయింట్ చేయొచ్చండి. ఇదే విధంగా రెండో పక్క కూడా జాయింట్ చేసేద్దాము. ఖర్చులు ఉన్నట్లయితే కట్ చేసేసుకుందామండి. చూడండి ఈ విధంగా ఏ విధంగా వచ్చిందో చూడండి. షేప్ ప్రిన్స్ కట్ షేపు చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే. ప్రిన్స్ కట్ బ్లౌజ్ చాలా సింపుల్గా అయిపోతుందండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. మనం రోజులో కనుక ఇవి 4 బ్లౌజెస్ కనుక స్టిచ్చింగ్ చేసినట్లయితే వాళ్ళ ఏరియాని బట్టి 1400 నుండి 1600 రోజు ఆదాయం అనేది సంపాదించుకోవచ్చండి మనం ఈ బ్లౌజుల ద్వారా. చాలా నీట్గా అనేది ఉంటుంది. ప్రిన్స్ కట్ వేసుకుంటే చక్కగా చాలా బాగుంటుందండి వేసుకున్నప్పుడు. ఈ విధంగా మనం షోల్డర్స్ రెండు కూడా జాయింట్ చేసేద్దాము. షోల్డర్స్ జాయింట్ చేసేసిన తర్వాత మనం బ్యాక్ ఉక్సులు ఇస్తున్నాం కదా, ఉక్సులు బెల్ట్లు కాజల్ బెల్ట్లు అనేది నేను నార్మల్గానే మనం నార్మల్ జాకెట్లకి ఏ విధంగా వేస్తామో అదే విధంగా ఉక్సులు కాజల్ బెల్ట్లు అనేది వేసేసానండి. చూడండి ఈ విధంగా అయితే ఉక్సులు కాజల్ బెల్ట్లు అనేది వేసేసాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకుందాము. హ్యాండ్స్ జాయింట్ చేసే ముందు మనం ముందుగా షోల్డర్ దగ్గర నుండి ఈ విధంగా మెజర్ చేసుకోవాలండి. ఈ విధంగా మెజర్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ తక్కువలు రాకుండా అనేది ఉంటుంది. చూడండి కరెక్ట్గా సరిపోయింది కదా. ఇప్పుడైతే మనం హ్యాండ్స్ని జాయింట్ చేసేద్దాము. దీనికి హ్యాండ్స్కి వచ్చేసేసి స్టోన్స్ వచ్చినాయండి. గొట్టాలు స్టోన్స్ గొట్టాలు ఉంటాయి కదా బీడ్స్, ఆ బీడ్స్ వచ్చినాయి హ్యాండ్స్కి. ఇంకా దాన్ని చూడండి ఈ విధంగా అనేది నేను లైనింగ్ని అటాచ్ చేశాను బీడ్స్ దగ్గరికి వెళ్ళకుండా. చూడండి ఈ విధంగా అయితే 2 హ్యాండ్స్ కూడా అదే విధంగా జాయింట్ చేసేసుకుందాము. మనం ప్రతిదానికి కూడా డబుల్ స్టిచ్చింగ్ అనేది కంపల్సరీగా వేయాలండి. చూడండి ఈ విధంగా చూడండి ఏ విధంగా వచ్చిందో. ఇది బీడ్స్ అండి ఇవి. ఇప్పుడు రెండో సైడ్ కూడా హ్యాండ్ అనేది జాయింట్ చేసేద్దాము. ఇది కూడా జాయింట్ చేసేద్దామండి. మన ఛానల్లో టైలరింగ్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా అప్లోడ్ చేస్తానండి. మన ఛానల్ని ఫాలో అయినట్లయితే చూడండి ఈ విధంగా టైలరింగ్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ విధంగా మనం సైడ్న అనేది జాయింట్ చేస్తాం కదా, అవి జాయింట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ నడుం బెల్ట్, ఫ్రంట్ కూడా బెల్ట్ వేయాలి. దీనికి షేప్ బెల్ట్ లేదు కదా, వితౌట్ షేప్ బెల్ట్ కాబట్టి మనం ఫ్రంట్ కూడా బెల్ట్ వేయాలి. అలాగే బ్యాక్ కూడా నడుముకి బెల్ట్ వేయాలి.
ఇప్పుడైతే ముందుగా ఫ్రంట్ భాగంలో బెల్ట్ అనేది వేసేసుకుందామండి. చూడండి ఈ విధంగా ఫ్రంట్ బెల్ట్ వేసేటప్పుడు మనకి ఫ్రంట్ ప్రిన్స్ కట్ వచ్చింది కదా, ఆ ప్రిన్స్ కట్ దగ్గర వచ్చిన తర్వాత మనం చిన్నగా ఇక్కడ చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాం కదా, ఇక్కడ అనేది చిన్నగా ఈ విధంగా హోల్డ్ చేసి పెట్టుకున్నట్లయితే మనకి అది వెనక్కి వెళ్ళేటప్పటికి క్లాత్ అడ్జస్ట్ అయిపోయి చక్కగా నీట్గా అనేది సరిపోతుందండి. అలా కాకుండా మనం స్ట్రైట్గా కనుక పెట్టేసినట్లయితే ఆ క్లాత్ వెనక్కి వెళ్ళిన తర్వాత అంతగా సరిపోదండి. చూడండి ఈ విధంగా. ఆ తర్వాత మనం గట్టి కుట్టు అనేది ఒకటి పైన వేసేసుకుందాము ఈ విధంగా. అదేవిధంగా బ్యాక్లో కూడా నడుముకి బెల్ట్ వేయాలి. దీనికైతే ఇట్లా జాయింట్ చేసేసుకుని మనం హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదండి. దీనికి ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా దాన్ని అటాచ్ చేసేసి మిషన్తోనే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. హెమ్మింగ్ కూడా అంత ఎక్కువేం పని ఉండదండి ప్రిన్స్ కట్ బ్లౌజులకి. చూడండి ఈ విధంగా ఓన్లీ ఉక్సులు కాజాలు వేస్తే ఒక్కటే సరిపోతుంది. దీనికైతే నేను ఈ బ్లౌజ్కి అయితే పైపింగ్ ఇస్తున్నాను, థ్రెడ్ పైపింగ్. అది సిల్వర్ కలర్ ఉంది కదా, సిల్వర్ కలర్తోనే థ్రెడ్ పైపింగ్ అనేది ఇస్తానండి. ఇప్పుడైతే మనం ముందుగా నడుము కూడా బెల్ట్ వేసేసేద్దాము. 2 సైడ్స్ కూడా, అంటే 2 పార్ట్స్ వస్తాయి కదా ఉక్సులు కాజాల బెల్ట్కి కూడా ఈ విధంగానే మనం నడుముకి బెల్ట్ అటాచ్ చేసేద్దాము. సేమ్ మనం నడుముకి బెల్ట్ వేసేటప్పుడు ఉక్సులు కాజాల బెల్ట్ని కొంచెం మనం మంచిగా సర్దుకుని చూసుకోవాలండి. ఎక్కువ తక్కువలు ఉన్నట్లయితే కట్ చేసేసుకోవాలి. అలా బెల్ట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్ అయితే యాడ్ చేద్దామండి. పైపింగ్ 1 పీస్ 1 అంగుళం అయితే సరిపోతుంది. 1 అంగుళం పీసును తీసుకుని ఈ విధంగా 1 సైడ్ అనేది జాయింట్ చేసేయాలండి, మడత పెట్టి కుట్టాలి. చూడండి ఈ విధంగా చిన్నగా హోల్డ్ చేసి ఒక సైడున స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం దాన్ని బ్లౌజ్కి అటాచ్ చేసేద్దాము. ఆ క్లాత్ని, పైపింగ్ క్లాత్ని ఉక్సుల్ బెల్ట్ వైపు నుంచి అటాచ్ చేసుకుంటూ రావాలండి. పైపింగ్ వేసేటప్పుడు కూడా ఉక్సుల్ బెల్ట్ కాజాల బెల్ట్ సమానంగా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ విధంగా చెక్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ తక్కువలు ఉన్నట్లయితే కట్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మనం పైపింగ్ అనేది యాడ్ చేసేద్దాము. థ్రెడ్ని మొత్తం నెక్ మొత్తం ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇప్పుడు థ్రెడ్ పెట్టి స్టిచ్చింగ్ చేసుకుందామండి. చూడండి ఈ విధంగా పెట్టుకున్నట్లయితే మనకి పైపింగ్ అనేది చాలా సన్నగా వస్తుందండి. మనం పట్టుకునేటప్పుడే కొంచెం గట్టిగా పట్టుకుని పైపింగ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ చూడండి ఈ విధంగా. పన్నెండో నెంబర్ థ్రెడ్ తీసుకున్నట్లయితే మనకి పైపింగ్ అనేది చాలా సన్నగా వస్తుందండి. చూడండి నేను వాడేదైతే 12 నెంబరు థ్రెడ్. ఆ థ్రెడ్ పైపింగ్ చాలా నీట్గా సన్నగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఆ థ్రెడ్ వచ్చేసి ఈ విధంగానే నెక్ చుట్టూరు కూడా మనం జాయింట్ చేసేసుకుని హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, మిషన్తో అయినా మనం మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది ఆ క్లాత్ మీద పడేటట్టు వేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా అయితే హ్యాంగింగ్స్ కూడా ఇచ్చేసాను, జాయింట్స్ కూడా చేసేసానండి.
చూడండి ఏ విధంగా వచ్చిందో. చూడండి ఖర్చులు కనిపించకుండా ప్రిన్స్ కట్ బ్లౌజు, పైపింగ్ కూడా ఇవ్వకుండా చాలా నీట్గా వచ్చింది కదండి. చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. చూడండి బ్లౌజ్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. టైలరింగ్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. ప్లీజ్ అండి మన ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్తగా చూస్తున్నారు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.